చాలా సంవత్సరాలు, దాదాపు ఎన్ని సంవత్సరాలమ్మా? 27 28? 28 years 28 సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకెళ్ళి మేకప్ as an వేసుకొని actor. యాజ్ యాక్టర్. సూపర్ అండి. నాకు తెలిసి సినిమాలు ఒక 950 1000 సినిమాలు చేశారా? వెయ్యి కొంచెం తక్కువ. మా తమ్ముడు మా అన్నయ్య ఏదో లెక్క వేసి చెప్పాడు, నాకే తెలియదు అన్ని సినిమాలు నేను చేసి ఉన్నానని. అని డిఫరెంట్ లాంగ్వేజెస్ కాబట్టి తెలియట్లేదు. లాంగ్వేజెస్ అంటే నాకు తెలిసి అన్ని మా అమ్మ రోజు అమ్మేసింది నన్ను అప్పుడు. సెకండ్ సండే కూడా అమ్మేసింది. కాల్ షీట్లు మొత్తం అమ్మేశారు. అసలు ఎప్పుడు ఇంట్లో ఎప్పుడైనా ఒక్క రోజు ఉంటే భయంకరంగా ఖుషి అయిపోతాను. అందరు బీచ్కి వెళ్ళడము, బజ్జీలు అక్కడ వేస్తారు కదా, బజ్జీలు గిజ్జీలు తినడము, అట్లా ఉండేది. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు యాక్టింగ్ అనేది? నేనా 83 84 అనుకుంటాను, కరెక్ట్గా లేదు. ఫస్ట్ మూవీ వచ్చి యాక్చువల్లీ మోహన్ లాల్ తోటి హీరోయిన్ సినిమానే చేశాను. యాజ్ ఇట్ ఈస్ తమిళ్లో కూడా ఒక హీరోయిన్ సినిమానే, రజనీకాంత్కి వచ్చి బావమరిది అవుతాడేమో, లతా రజనీకాంత్ గారు తమ్ముడు అనుకుంటాను. అతని పేరు రాఘవేంద్ర అని ఏదో వస్తుంది. ఆయనతోటి ఒక తమిళ్ ఒకటి కమిట్ అయ్యాను, మలయాళం ఒకటి కమిట్ అయ్యాను మోహన్ లాల్ తోటి. ఆ 2 సినిమాలు ఆగిపోయింది. ఫస్ట్ సినిమా వచ్చి మోహన్ లాల్ తోటి యూఎస్లో అమెరికాలో చేసాము. అది లాస్ట్లో వచ్చి క్లైమాక్స్ అది ఇక్కడ చేసుకుందాం అనుకున్నారు. తర్వాత ఇది ఆయనతో తమిళ మూవీ కూడా అట్లాగే ఆగిపోయింది. అది అప్పుడు నాకు సరిగా గుర్తులేదు. అది కూడా 2 సినిమాలు ఆల్మోస్ట్ 75% అయిపోయింది. ఆ మూవీ మాత్రం నేను మళ్ళీ డాన్సర్గా టర్న్ అయిన తర్వాత మళ్ళీ ఆ మూవీస్ మళ్ళీ కొంచెం వర్క్ చేసి రిలీజ్ చేశారు. మీకు ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. కొంచెం బ్యాలెన్స్ ఉండింది, అది చేసాము. లాలిన్ అమెరికా అని చేశారు. అది ఎట్లాంటిది నాకు తెలీదు, బట్ కేరళలో చేశారు. అది చేశారు. ఓకే. టర్న్ అవటం అనేది ఫస్ట్ హీరోయిన్ గా కలిసి రాలేదని, తర్వాత సినిమా అంటే హీరోయిన్ గా చేసినాను కాబట్టి సినిమా ఆగిపోయింది కాబట్టి అది ఒక ఇది ఉంటుంది కదా. అప్పుడు కాదలపు అని అప్పుడు మాకు బాగా కష్టంలో ఉన్నాము. భోజనం కూడా కష్టము. అవును. మా నాన్న 2 సినిమాలు తీసి మొత్తం పోగొట్టుకున్నారు. మా నాన్నకి అప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఈ స్పైన్ మొత్తం పోయింది. సో ఆయన డ్రామా కూడా వెళ్ళలేని స్టేజ్. తర్వాత వచ్చి అప్పుడు భోజనంకే కష్టమే. ఆ పరిస్థితిలో నేను యాక్టింగ్కి వచ్చాను, ఆగిపోయింది. తర్వాత కాదలపు సినిమాలో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఒక్క సినిమాలో డాన్స్ చేయండి, నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా ఇది చేసామని అగ్రిమెంట్ అన్ని వేశారు. వేసి ఆ సినిమా చేశాను. పర్వాలేదు, ఆడింది కాబట్టి, లేకపోతే నెక్స్ట్ సినిమా రాదు కదా. తర్వాత వచ్చిందని ఇదే వచ్చింది, ఇదే వచ్చింది. వస్తే నాకేమో డాన్స్ తెలీదు. అక్కడ ఇంట్లోనే ఏడవడము. అవును, డాన్స్ అస్సలు రాదు నాకు. స్క్రీన్ మీద చూస్తేనే డాన్స్ అసలు ఏడవడము చేయడము. కానీ లక్కీగా ఏంటంటే అప్పుడు ఉన్న మాస్టర్స్ అందరూ మా నాన్న చేసినప్పుడు ఈ బాయ్స్ అదే డాన్సర్గా ఉన్నవాళ్ళు, అందుకని ఎవరు తిట్టలేదు నన్ను. అందుకని అది చేసుకొని తర్వాత నేనే సిగ్గుపడి డాన్స్ క్లాస్ జాయిన్ చేసుకొని. మీరు డాన్సర్ గా సెటిల్ అయిన తర్వాత డాన్స్ నేర్చుకున్నాను. ఇంకా నాకే అసహ్యంగా ఉంటుంది. 16 టేక్ 18 టేక్ అంతా వెళ్ళింది. దాంతో సిగ్గు అయిపోయి నేనే పొద్దున 4 o'clock లేచి ఒక డాన్స్ మాస్టర్ ఇంటికి అయితే వాళ్ళని లేపి వాళ్ళు ఉన్న రూమ్ తుడిసేసి నేను ఒకదాన్ని డాన్స్ నేర్చుకున్నదాన్ని. అప్పుడు ఇది కూడా లేదు, సైకిల్ ఉండేది. సైకిల్ మీద తొక్కొని వెళ్తాను. ఒక 5-6 కిలోమీటర్ ఉంటుంది. వెళ్ళి వాళ్ళు లేపి పాపం ఏమేమి తిట్టుకున్నారో ఒక 3 months అక్కడ నేర్చుకున్నాను. అట్లా ఒక క్లాస్ అట్లా నేర్చుకుని తర్వాత సరే 1 take ఆర్టిస్ట్ అయ్యాను. శ్రీహరి గారిది మనం చెప్పుకుంటే ఇంకా ఉండుంటే పెద్ద లెవెల్లో ఉండేవాళ్ళు. ఇంకా ఇట్లాంటి ఇల్లు ఇంకొక 5-6 ఇల్లు ఉండి ఉంటుంది, ఇంకొక 10-15 కార్లు ఉండి ఉంటుంది. పర్లేదు, ఇదే చాలు మాకు. ఓకే, అంటే చాలు. ఫ్రెండ్స్ రావట్లేదు, రిలేటివ్స్ రాలేదు. మనిషి ఉన్నప్పుడు వేరు, మనిషి లేరు అన్న తర్వాత అది నిజమే, అది డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఆ తేడా తెలుస్తుందమ్మా మీకు? 100%. నేను ఫస్ట్ ముందంతా దానివల్ల కూడా తాగుడు కొంచెం ఎక్కువ అయిందని కూడా చెప్పచ్చు. ఎవరు వచ్చి చూడలేదు. బావాని అక్కడ పెట్టేసి వచ్చాం కదా, వాళ్ళ చుట్టాల్లో ఎవరు లేదు, వాళ్ళ అమ్మ నాన్న లేదు, వాళ్ళ అన్న తమ్ముడు లేదు, ఎవరు లేదు. మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం నాతోటి ఎంత రోజు ఉంటారు, 1 month ఉన్నారు నాతోటి.
ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి చూడడానికి మనుషులు లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ లేదు, ఎవరు లేదు. ఓకే, పిల్లలు నేనే నా పిల్లలు, ఆ పిల్లలు చిన్న వయసు పాపం, వాళ్ళు స్కూల్ అన్ని వదులుకొని 1 month ఉన్నారండి. నా తమ్ముడు ఇప్పుడు చచ్చిపోయాడు, ఇద్దరు తమ్ముడు, ఒకటి అరుణ్ నా తోడు పుట్టిన తమ్ముడు, నా నెక్స్ట్ వాడికి అప్పనే పాప పుట్టింది ఆఫ్టర్ 13-14 years తర్వాత పెళ్ళి అయ్యి. ఆ పాపని కూడా చూడడానికి వెళ్ళలేదు వాళ్ళు. అయ్యో, మీతో ఉన్నారు? నాతోటే ఉన్నాడు. నేను ఇక్కడే, ఇప్పుడు బాబా ఇక్కడ పడుకోబెట్టారు కదా, ఈ సోఫా దగ్గరనే పడుకున్నాను. ఆల్మోస్ట్ 5 years ఇక్కడే పడుకున్నాను. 5 to 6 years ఇక్కడే పడుకుంటాను. నేను లేచి బాత్రూమ్కి అక్కడ వెళ్ళాలంటే వెనకనే వస్తారు ఇద్దరు, ప్రసన్న అరుణ్ ఇద్దరు వెనకనే వస్తారు. తర్వాత బాత్రూమ్ తలుపేసుకోకూడదు, అంత కేర్గా చూసుకున్నారు నన్ను, అంత కేరింగ్గా. తినను, అంతేగా తినను. అదే ఆయన గుర్తే వస్తుంటారు. మరి ఇవన్నీ కసిపిసి ఇవన్నీ వస్తుంది. ఇల్లు అంత ఇదిగా ఉండింది, ఒకేసారి సైలెంట్ అయిపోయింది. కానీ పొద్దున మాత్రం వంట చేసేస్తాను. వీళ్ళిద్దరికి ఏం కావాలో నాకు తెలుసు, మా తమ్ముళ్ళు ఇద్దరికి ఏం కావాలో అది తీసుకొచ్చి పెట్టేసారు, వంట చేస్తాను, మళ్ళీ పడుకుని నిద్రపోతాను. అట్లా అయిపోయింది. తర్వాత నన్ను బయటికి తీసుకుని వచ్చింది నా ఇద్దరు పిల్లలే, బబ్బు మేఘాంశే. ఒక్క మాట అడిగారు, నువ్వు ఇట్లా ఉన్నావేమ్మా, ఎవరైనా ఒక్క వాళ్ళు వచ్చి చూసారా నిన్ను? మెడ్రాస్ నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఎన్ని రోజు వస్తారు, నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని ఒక్క మాట అడిగారు. ఆ రోజు డ్రింక్ మానేశానండి. 5 years అయిపోయింది, ఇప్పుడు దాకా ముట్టుకోట్లేదు. సూపర్ అండి. నేను చెప్పాను, ఐ విల్ నెవర్ టచ్ ఇట్. సూపర్. ఒక్క మాట రాత్రి అంతా ఆలోచించాను. అవును కదా, అప్పుడు స్ట్రైక్ అయింది. అప్పటికి 7 years అంతా అయిపోయింది. అవును కదా, ఒక్కరోజు కూడా వచ్చి చూడలేదు. ఒక ఫంక్షన్కి వచ్చి ఫోన్ చేశారు, నన్ను తీసుకుని పోమ్మా, సినిమా వాళ్ళని ఎవరు చూడలేదు అని చెప్పారు. నేను వీళ్ళ కోసం ఆ రోజు తీసుకెళ్ళాను. సినిమా వాళ్ళు కూడా ఆ రోజు చూశారు. 5 years తర్వాత నన్ను చూసినట్టు ఉన్నారు. ఎందుకు మీరు బయటికి రాలేదు అంటే, బయటకు వచ్చి ఏం చేస్తాను అంతే. ఎవరు రాలేదు. అక్కడ కూర్చొని నైట్ అంతా ఆలోచించాను. అవును కదా, వాళ్ళు కనీసం ఒక ఫోన్ చేసైనా, నాన్న తిన్నావా, అమ్మాయి ఏం చేస్తుంది. ఈ మధ్యలో 3 times అప్పలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, చాలా లివర్ ఇది డిసీజ్ వచ్చి. అప్పుడు కూడా వచ్చి ఎవరు చూడలేదు. దాంట్లో ఒకవేళ పిల్ల మన ఇంట్లో అప్పుడు వీక్లీ 2-3 days వస్తాడు, సాటర్డే సండేస్ ఇక్కడే ఉంటాడు. ఒక్క అబ్బాయి మాత్రం, వాడు వెళ్ళి చెప్పడా వాళ్ళ ఇంట్లో, వాళ్ళ తాతయ్య నాన్నమ్మకి తెలీదా, వాళ్ళ పిన్నిలు బాబాయిలకు తెలీదా, కనీసం ఒక్క మాట. సరే, నేను హాస్పిటల్లో ఉన్నానే, ఎంఐసీలో ఉన్నాను, ఐసీలో ఉన్నాను, నెలలు ఉన్నాను. ఎందుకు నీకు మార్నింగ్ టైమ్స్ ఉంది కదా, 1 hour ఇస్తున్నారు కదా, వచ్చి ఇట్లా చూసి వెళ్ళడానికి. ఇద్దరు పిల్లలు తిండి లేకుండా అక్కడ రోడ్డు మీద తినేసి అక్కడే తిరుగుతున్న వాళ్ళు, మిమ్మల్ని హాస్పిటల్లో పెట్టుకొని. అవును, వేరే ఎవరు లేదు. మా తమ్ముళ్ళు వచ్చి ఇంట్లో ఉంటారు. ఇట్లా అయిపోయింది నా బతుకు అనుకున్నాను. ఆమె పిల్లలు అడిగి వదిలేసాను. ఇప్పుడు తృప్తిగా ఉంది. ఏం గొడవలో వాళ్ళు చేసుకుంటాను, మేము ముగ్గురు ఆడుకుంటాము, హ్యాపీగా ఉన్నాము. ఏ బాధ రానిది కూడా ఇప్పుడు మంచిగా అయిపోయింది మాకు. ఖర్చులు లేదు, లేకపోతే పండగలు బట్టలు కొని ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది మొత్తం చుట్టూ ఉన్న చుట్టాలకు మొత్తం కొన్ని ఇవ్వాలి. వీళ్ళకి ఎక్కువ వస్తే వాళ్ళకి తక్కువ, వాళ్ళకి తక్కువ వస్తే ఈ గొడవలన్నీ లేదు, హ్యాపీగా ఉన్నాను.